పిఠాపురంలో కూటమి పార్టీలో ముసలం మొదలైందా? పవన్ కళ్యాణ్ ను కట్టడి చేసేందుకు సీఎం చంద్రబాబు పావులు కదుపుతున్నారా? పిఠాపురంలో మరోసారి ఎస్వీఎస్ఎన్ వర్మతో పవన్ కు చెక్ పెట్టాలని భావిస్తున్నారా? మరి ఈ విషయంలో జనసేనాని ఏం చెప్పాలనుకుంటున్నారు? కూటమితో కయ్యానికి సై అంటున్నారా, లేదంటే కలుపుకు పోదామని ఫిక్స్ అయ్యారా? కాకినాడ జిల్లా పిఠాపురం పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కాయి. పిఠాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ల పోస్టుల విషయంలో టీడీపీ, జనసేన పార్టీలు తగ్గేదే లేదు అంటున్నాయి. ఈ పోస్టుల వ్యవహారంలో కూటమి పార్టీలైన జనసేన, టీడీపీ నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో స్థానిక రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. రెండు పార్టీలు పోటీలో వెనక్కి తగ్గకపోవడంతో పోరు తప్పదనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుత పిఠాపురంలో తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ తన మార్కు రాజకీయం చేస్తున్నారు. అటు సిట్టింగ్ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కూడా పదవుల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. దాంతో పిఠాపురం పాలిటిక్స్ ఏం జరుగుతుందో అని సర్వత్రా ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం పిఠాపురంలో కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 5 డైరెక్టర్లను ఎన్నుకుంటారు. అయితే అధికార పార్టీ నేతలకే ఈ పోస్టులు దక్కడం ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతం ఈ పోటీ నుంచి వైసీపీ పార్టీ పక్కకు తప్పుకుంది. దాంతో కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పోరు అనివార్యంగా కనిపిస్తుంది. తాజాగా రెండు పార్టీలు తమ ఫైనల్స్ గా 5 అభ్యర్థుల చొప్పున పోటీలోకి దింపాయి. అయితే ఇప్పటి వరకు మొత్తం 18 మంది నామినేషన్లు దాఖలు చేయగా వీరిలో 6 ఉపసంహరించుకున్నారు. ఇంకా 12 మంది మిగిలారు. తెలుగుదేశం, జనసేన పార్టీలు మాత్రం ఇంకా వెనక్కి తగ్గడం లేదు. జనసేన పార్టీ తరపున రాజమండ్రి ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ సారథ్యం వహిస్తూ 5 ఎంపిక చేసి నామినేషన్లు వేయించారు. అదే సమయంలో తెలుగుదేశం తరపున పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆధ్వర్యంలో 5 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఇక పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ గత అసెంబ్లీ ఎన్నికల్లో తన సీటును పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేశారు. అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు సూచన మేరకు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ప్రయత్నించారు. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వర్మకు పిఠాపురంపై మంచి పట్టుంది. పిఠాపురంలో గతంలో ఎమ్మెల్యేగా సేవలందించిన అనుభవం వర్మకుంది. దాంతో వర్మకు కూటమి సర్కార్లో కీలక పదవి ఖాయమని ప్రచారం జరిగింది. వర్మ పదవి విషయంలో అటు సీఎం చంద్రబాబు, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా హామీ ఇచ్చినట్టు రెండు పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. కానీ ఇప్పటి వరకు వర్మకు ఏ పదవి దక్కలేదు. అయితే తమకు పదవులు దక్కకపోవడం వెనుక పవన్ కళ్యాణే ఉన్నారని వర్మ కొద్ది రోజులుగా సీరియస్ గా ఉన్నట్టు తెలిసింది. అయితే ప్రస్తుతం అర్బన్ కోఆపరేటివ్ ఎన్నికలను ఆయన అవకాశంగా తీసుకున్నట్టు పిఠాపురంలో ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం రెండు పార్టీల నేతలు ఎక్కడా తగ్గడం లేదు. రెండు పార్టీల మధ్య సయోధ్య కుదిరే పరిస్థితులు సైతం కనిపించడం లేదు. ఇదిలా ఉంటే 12 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో గుర్తులు కేటాయింపులు కూడా పూర్తయ్యాయి. ఈ నెల 6వ తేదీన పోలింగ్ జరగనుంది. ఆలోగా రెండు పార్టీల నేతలు వెనక్కి తగ్గుతారా, లేదంటే పోటీలో దిగి తాడోపేడో తేల్చుకుంటారా అనేది చూడాల్సి ఉంది. ఈ ఎన్నికల విషయంలో కూటమి పార్టీలు వెనక్కి తగ్గకపోతే మాత్రం రెండు పార్టీల మధ్య రాజకీయ ముసలం పుట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే తిరుమల లడ్డు వివాదంపై పవన్ సీరియస్ గా ఉన్నారు. తిరుమల కొండెక్కి శ్రీవారి ఆలయ ప్రతిష్ఠ దెబ్బతినకుండా ప్రయత్నిస్తున్నారు. ఇక్కడే పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నారనే చర్చ సైతం జరుగుతుంది. జనసేనానికి కేంద్ర బీజేపీ పెద్దలు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఒకవేళ భవిష్యత్తులో కూటమి నుంచి పవన్ కళ్యాణ్ తప్పుకున్నా బీజేపీ మద్దతు ప్రకటించే ఛాన్స్ ఉందని టాక్. అందుకే పవన్ కూడా పిఠాపురంలో తగ్గొద్దని పార్టీ నేతలకు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు సమాచారం. అందుకే ఈ తరహా సంకేతాలు పంపుతున్నారని పొలిటికల్ సర్కిల్స్ చర్చ జరుగుతుంది.